ఓరుగల్లుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రణరంగంగా మారుతుందా? ఓరుగల్లులో జరుగుతున్న పరిస్థితులను చూస్తే ఒకంత ఆశ్చర్యాన్ని వేస్తున్నాయా? ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలు నువ్వా నేనా అని సై అనుకుంటున్నారా? ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, వరంగల్లో మళ్ళొక్కసారి కొండా మురళి దంపతులు, దాంతోపాటు వరంగల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరో వర్గానికి సంబంధించి ఇద్దరి మధ్యలో తారాస్థాయి పంచాయతీ అయితే మొదలవుతుంది. ఎందుకంటే కొండా మురళికి సంబంధించి ఒక వర్గం, దాంతోపాటుగా క్రియాశీలకమైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మరోవైపు. సో ఫైనల్గా అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేయాలి. ఇక్కడ ఒకసారి చూడండి, కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలోనే నేనే సీనియర్ నేత, నన్ను మించిన సీనియర్ నేత లేడు అంటూ ప్రగల్భాలు వలకే కడియం శ్రీహరి గారికి సంబంధించి సొంత నియోజకవర్గంలో ప్రజల పరిస్థితి ఎట్లున్నదో, అభివృద్ధి పైసా ఎట్లున్నాయో, కబ్జాల పరిస్థితి ఎట్లుందో మనం చూసాం. ఎక్కడేసిన గొంగడి అక్కడనే మారిపోయిన పరిస్థితి మనం చాలా స్పష్టంగా కూడా చూసాం. సో కడియం శ్రీహరి నల్లికుట్లోడు మంత్రి పదవిపై కుళ్ళుకుంటుండు, నా ముందు కూర్చోవడానికి నామూషి అవుతుండు, మంత్రి పదవి పోతుందని ప్రచారం చేస్తుండు, నాకు అదృష్టం ఉండే మంత్రి అయ్యాను, భద్రకాళి టెంపుల్ ఎవరి సొత్తు కాదు, కొందరు తమ సొత్తు అని ఫీల్ అవుతున్నారు, వరంగల్ కాంగ్రెస్ నేతలపై మంత్రి సురేఖ ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంది అంటే, కొండా సురేఖకు మంత్రి పదవి వచ్చుడు ఎవరెవరికి ఇష్టం లేదు, ఎవరెవరికి ఇష్టం ఉన్నది అనేది ఒకసారి మనం చర్చిద్దాం. వరంగల్ జిల్లా, దీనికి నాకు తెలిసినంతగా ఈ జిల్లాకు సంబంధించి ఎవరికి తెలియదు. కొండా మురళి దంపతుల చరిత్ర ఏంది, వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఏంది, వాళ్ళు ఎన్ని పార్టీలు వారిను, వాళ్ళది ఏ నియోజకవర్గం, ఎందుకు వచ్చిర్రు అనేది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ మనందరం కూడా చర్చించాల్సిన విషయం ఏంటంటే, ఈ వరంగల్ జిల్లాకు సంబంధించి వర్ధన్నపేటకు సంబంధించిన నాగరాజు ఉంటాడు, పోలీస్ డిపార్ట్మెంట్ ఈయనది. దాని తర్వాత పరకాలకు సంబంధించిన రేవూరి ప్రకాష్ రెడ్డి ఉంటాడు, ఈయనది నర్సంపేట నియోజకవర్గం. దాంతోపాటు అంటే ఇదివరకు ఇప్పుడు పరకాల నియోజకవర్గం దొంతి మాధవరెడ్డి ఉంటాడు. దాంతోపాటు నాయని రాజేందర్ హన్మకొండకు సంబంధించి, దాంతోపాటు స్టేషన్కి సంబంధించి కడియం ఉంటాడు. సో ఇది పంచాయతీ. సో ఇక్కడ వీళ్ళు ఏం జరుగుతున్నాయంటే, ఇక వరంగల్ తూర్పు అంటే పశ్చిమ అంటే నాయని, వరంగల్ తూర్పుకు సంబంధించి కొండా దంపతులది. ఇక అటు భూపాల్పల్లి కూడా ఉన్నది, సత్యనారాయణ గండ్ర. ఇంకొకరు ఉన్నారు అంటే మేరియే పనిచేసిన గుండు సుధార్ అని కూడా ఉన్నది. బసవరాజ్ సారయ్య కూడా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మొన్ననే ఈ మధ్యలోనే ఏదో ఇక్కడ ముళ్ళులు గుచ్చుకుంటున్నాయట బీఆర్ఎస్లో, అక్కడ మన బెల్లంగడ్డలనేట కాంగ్రెస్లో పోయిండు, మొన్ననే పోయిండు బసవరాజ్ సారయ్య. దాంతోపాటు ఇంకెవరు ఉన్నారు, ఎవరు లేరు. సో ఇది పంచాయతీ. ఇక్కడ ఏమైంది అంటే, కొండా సురేఖది మొదటగా ప్రాతినిధ్యం వహించింది పరకాల నియోజకవర్గం. పరకాల నియోజకవర్గానికి సంబంధించిన రేవూరి ప్రకాష్ రెడ్డి మీద ఆధిపత్య ధోరణి ప్రదర్శించే ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడికి కూకటి వేళ్లతో పక్కకు జరిపే ప్రయత్నం చేసిండు. ఎందుకు అంటే రాజకీయంలో అపార అనుభవం కలిగిన వ్యక్తి. ఇక దాంతోపాటు ఇక దొంతి మాధవరెడ్డి రాజకీయాలకు సంబంధించి ఎక్కడ ఎవరిని ఏమన్నాడో ఆయన సైలెంట్గా ఉంటాడు, ఆయన పని ఏందో అది. ఇక నాయని రాజేందర్ రెడ్డికి సంబంధించిన అధ్యక్షతన ఇక వీళ్ళందరూ అటెండ్ అయ్యారు, అంతే అందరు వచ్చిళ్ళు. సో వీళ్ళందరూ ఎందుకు అటెండ్ అయ్యారు అంటే, కొండా సురేఖకు సంబంధించిన వ్యతిరేక వర్గంగా పనిచేస్తున్నారు. ఏంటంటే అన్ని విషయాలలో కొండా దంపతులకు సంబంధించిన వర్గాలే వస్తున్నాయి, వాళ్ళే మొత్తం పూర్తి స్థాయిలో కూడా ప్రచారం చేస్తున్నారు. దాంతోపాటు ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా అబాస్ పాలు చేయడం, అన్ని విషయాలలో కూడా వాళ్ళ అనుచరులే హవా నడిపిస్తున్నారు అనేది మొదటి అంశం. సో దీనికి సంబంధించిన పంచాయతీతో పాటు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. నిన్నటికి నిన్న వాళ్ళ హస్బెండ్ కొండా మురళికి సంబంధించి పోలీసులకు మెమోలు ఇవ్వడం, దాంతోపాటు ఇతరత్ర కూడా జరిగింది, మీరు చూసిర్రు, అదంతా కూడా మీకు కనబడ్డది. ఇక ఇక్కడ ఈయన ఏమంటున్నాడు అసలు ఏంది అంటే, కడియం శ్రీహరికి మంత్రి పదవి రావాలని, అటు దొంతి మాధవరెడ్డికి మంత్రి పదవి రావాలని, అటు నాయనికి సంబంధించి పార్టీలు ఇంకా పదవి రావాలని, బసవరాజ్ సారాయ్కి కూడా ఏదో రావాలని, ఇదంతా పంచాయతీ నడుస్తుంది. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. సొంత పార్టీలోని కొండా ఫ్యామిలీకి వ్యతిరేకత మొదలైంది, జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు ఏకమయ్యారు. ఏమంటున్నారు, ఎమ్మెల్యే నాయని ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నారు, ఈ పాపాన్ని మేము మొయ్యలేక పోతున్నాం, మొయ్యలేమంటూ చేతులు ఎత్తేస్తారు. ఒక్కో ఇటుక కట్టుకొని పార్టీని బలోపేతం చేస్తుంటే కొండా ఫ్యామిలీ కూలుస్తూ బహిరంగంగా చెప్పుకొచ్చారు. త్వరలోనే అధిష్టానాన్ని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ పాపాన్ని మేము మోయలేం, అధిష్టానం ఆలోచన చేయాలి, నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం, మాకు నచ్చింది మాట్లాడతామంటే ఎట్లా, మేము నిలబెట్టిన పార్టీని కూలుస్తుర్రు, త్వరలోని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం. కొండా దంపతుల వ్యవహారంపై వరంగల్ నేతల ఆగ్రహం, ఎమ్మెల్యే నాయని ఇంట్లో మీటింగ్ హాజరైన కడియం రేవూరి తదితరులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేను చెప్పలే,
సో ఇక్కడ ఒక్కరిద్దరు కాదు, ఎమ్మెల్యేలకు సంబంధించి కడియం శ్రీహరి, రేవూరు ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, బసవరాజు సారయ్య, సుధారాణి ఇలా చాలా మంది కూడా భేటీ అయిన పరిస్థితి కనబడుతుంది. అయితే కొండా దంపతులకు సంబంధించి వీళ్ళకి జరుగుతున్న ప్రధానమైన పంచాయతీ ఏంటంటే అన్నిట్లో వీళ్ళు ముందుంటారు, అన్నిట్లో పాత కొత్త వర్గం. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే కొండా సురేఖకు సంబంధించి మొదట్లో కాంగ్రెస్ పార్టీ, దాని తర్వాత వైఎస్ఆర్ సిపి షర్మిల పెట్టింది, ఆ తర్వాత టీఆర్ఎస్, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. అయితే పార్టీలు కూడా ఎట్లా మారిందో చూడుర్రి. సో ఈ పంచాయతీ తారాస్థాయిలో నడుస్తుంది. అన్నిట్లో వాళ్ళ వర్గానికి సంబంధించే ప్రతి దాంట్లో కూడా ఏలు పెడుతున్న పరిస్థితి కనబడుతుందట. ఇక దాంట్లో భాగంగా ఏమీ చేయలేక పూర్తి స్థాయిలో కూడా ఈ పంచాయతీ మొదలైన తరుణం కనబడుతుంది. సో మొత్తానికి జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్న అంశం ఇదండి.